హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒకరి ఛానల్ని వేరొకరి ఛానల్ ప్రమోట్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అండ్ వీడియో వ్యూస్ని పొందవచ్చు. ఇలా చేయడం ద్వారా మన ఛానల్కి ట్రాఫిక్ని పెంచవచ్చు. ఇక్కడ మొదటి పద్ధతి ఏంటంటే, మన యొక్క ఛానల్ పేజీలో ఫీచర్డ్ ఛానల్ లిస్ట్లో ఇంకొకరి ఛానల్ని యాడ్ చేయడం ద్వారా ఆ ఛానల్ కూడా మన యొక్క ఛానల్ని ప్రమోట్ చేస్తుంది. ప్రమోట్ చేయడానికి యాడ్ ఛానల్స్పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క సెక్షన్ టైటిల్ ఇవ్వండి. ఇక్కడ మీరు ఏ ఛానల్ ప్రమోట్ చేస్తారో ఆ ఛానల్ యొక్క URLని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి యాడ్ అనే బటన్ని ప్రెస్ చేసిన తర్వాత డోన్ అనే బటన్ని క్లిక్ చేయండి. ఓకే, అప్పుడు మనం ప్రమోట్ చేసిన ఛానల్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అప్పుడు ఇక్కడ చూడండి, ఆ యొక్క ఛానల్ కూడా మన యొక్క ఛానల్ని ప్రమోట్ చేసింది. ఈ విధంగా ఒకరి ఛానల్ని ఇంకొక ఛానల్ ప్రమోట్ చేయడం వల్ల వారి యొక్క సబ్స్క్రైబర్స్ మన ఛానల్ కూడా వీక్షించడం జరుగుతుంది. ఇది ఆ ఇద్దరు మన ఛానల్ మరియు ఇతరుల ఛానల్ ఒక ఒప్పందం కుదుర్చుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే, ఇక రెండవ పద్ధతి, క్రియేటర్ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత వీడియో మేనేజర్పై క్లిక్ చేయండి. ఏదైనా వీడియోని సెలెక్ట్ చేసుకొని ఎడిట్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎండ్ స్క్రీన్ అండ్ అనోటేషన్స్ అనే ట్యాబ్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఎండ్ స్క్రీన్లో ఎలిమెంట్ని యాడ్ చేయడానికి యాడ్ ఎలిమెంట్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసి చూడండి. ఇక్కడ మూడవది ప్రమోట్ అనదర్ ఛానల్ అని ఉంది. క్రియేట్ అనే దానిపై క్లిక్ ఇవ్వండి. ఆ ఛానల్ యొక్క URLని కాపీ చేశారుగా ఇంతకుముందు, దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ ఒక మెసేజ్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ ఛానల్ పేరు ఇవ్వండి, లేదా సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అని కస్టమ్ మెసేజ్ ఇచ్చి క్రియేట్ ఎలిమెంట్ అని దానిపై క్లిక్ ఇవ్వండి. ఓకే, ఈ విధంగా మనం ఆ యొక్క ఛానల్ని ప్రమోట్ చేయొచ్చు. ఓకే, ఈ వర్క్ని మనం సేవ్ చేయాలి. సేవ్ అనే బటన్ ఉంటుంది, ఇక్కడ సేవ్ అనే బటన్ని క్లిక్ ఇవ్వండి. ఇంకొక పద్ధతి, మన యొక్క వీడియోస్పై కార్డ్స్ని యాడ్ చేయడం ద్వారా ఇక్కడ కార్డ్స్పై క్లిక్ ఇవ్వండి. ఇక్కడ యాడ్ కార్డ్ అని ఉంది. మనకు ఏ టైం నుంచి ఏ టైంకు మనం సెలెక్ట్ చేసుకోవాలో ఆ టైంలో యాడ్ ఒక కార్డుని ఇవ్వండి. ఆ కార్డులో కూడా చూడండి ప్రమోట్ అనదర్ ఛానల్ ఉంది. ఛానల్ ఇక్కడ క్రియేట్ అనే బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంతకుముందు కాపీ చేసిన URL పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి కస్టమ్ మెసేజ్ ఒక మెసేజ్ టైప్ చేయండి, మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారో ఆ ఛానల్ గురించి, అండ్ టీజర్ టెక్స్ట్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత క్రియేట్ కార్డ్ అనే బటన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా మనం కార్డ్స్ని క్రియేట్ చేసి కూడా ప్రమోట్ చేయొచ్చు. అంటే వారి ఛానల్ని మనం ప్రమోట్ చేయాలి మన ఛానల్లో, అప్పుడు వారు కూడా మన ఛానల్ని ఈ విధంగా ప్రమోట్ చేయడం ద్వారా వారి యొక్క సబ్స్క్రైబర్స్ మన ఛానల్ని వీక్షించడం జరుగుతుంది, మన యొక్క సబ్స్క్రైబర్స్ వారి ఛానల్ని వీక్షించడం జరుగుతుంది. ఈ విధంగా మన ఛానల్ని ప్రమోట్ చేసుకోవచ్చు అండ్ పాపులేట్ చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా మనం ప్రమోషన్ని యాడ్ చేయొచ్చు. ఒక ఛానల్ని ప్రమోట్ చేయడానికి వారి యొక్క లింక్ని మనము ఇక్కడ
పేస్ట్ చేసి మనం ప్రమోట్ చేసినట్టు ఓ టెక్స్ట్ని టైప్ చేసి మన డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క వీడియోలో వారి యొక్క ఛానల్ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా ఉంటుంది. అదేవిధంగా మన యొక్క ఛానల్లో మనము ప్రమోట్ చేయాలనుకున్న ఛానల్ యొక్క వీడియోస్ని ఒక ప్లేలిస్ట్గా క్రియేట్ చేయడం. ఇక్కడ ప్లేలిస్ట్ టైటిల్ని సెట్ చేయండి. తర్వాత క్రియేట్ అనే బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనం ప్రమోట్ చేయాలనుకున్న ఛానల్ యొక్క వీడియోస్ని యాడ్ చేద్దాం. యాడ్ వీడియోస్ పై క్లిక్ చేయండి. ఇచ్చిన తర్వాత మనము ఆ ఛానల్ యొక్క వీడియోస్ని షేర్ చేసి ఆ ఛానల్ని సంబంధించిన వీడియోస్ని మనము ఈ ప్లేలిస్ట్లో యాడ్ చేద్దాం. ఈ విధంగా ఒక ప్లేలిస్ట్ను మనం క్రియేట్ చేసి వారి యొక్క ఛానల్ని మనం ప్రమోట్ చేయొచ్చు మన ఛానల్ పేజీలో. ఇక్కడ ఒక లేఅవుట్ యాడ్ చేస్తున్నాం చూడండి. ఫీచర్డ్ వీడియోస్ ప్రమోషన్. ఓకే, ఈ విధంగా యాడ్ చేసి క్లిక్ చేస్తున్నాం. మన ఛానల్ పేజీలో వారి యొక్క వీడియోస్ డిస్ప్లే అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ప్రమోట్ చేయడం ద్వారా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ని మనము రీచ్ కావచ్చు అండ్ వ్యూస్ కూడా మనం పెంచుకోవచ్చు. మా ఛానల్ని మీరు ప్రమోట్ చేసినట్టయితే మీ ఛానల్ని కూడా మేము ప్రమోట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.